హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మీకు మసాలా పాస్తా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీన్ని మనం లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా దీనికోసం పాస్తా తీసుకోవాలి. నేను ఇక్కడ స్ప్రింగ్ లాగా ఉండే పాస్తా తీసుకున్నాను. పాస్తాలోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీకు అందుబాటులో ఉన్న పాస్తాని మీరు తీసుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలోకి వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 5 గ్లాసుల వరకు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఇలా కలుపుతూ మరిగించాలి. వాటర్ బాగా వేడిగా అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పాస్తాని దీంట్లో వేసేసి కలుపుకోవాలి. పాస్తా వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఇలా పాస్తాని మొత్తం బాగా ఉడికించాలి. ఈ పాస్తా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా పాస్తా 10 నుంచి 12 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, పాస్తాని ఇలా కొంచెం కట్ చేసి చూస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో. పాస్తా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లోకి ఈ పాస్తాని తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోతాయి. ఇలా తీసుకున్న తర్వాత ఈ పాస్తాని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ కట్ చేసిన అల్లం, కట్ చేసిన వెల్లుల్లిని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా యాడ్ చేసి తర్వాత కట్ చేసిన 3 పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన ఒక క్యారెట్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ కూడా వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకుని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరిని కూడా దీంట్లో వేసేసి ఇలా కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఈ టమాటా కూడా బాగా ఉడికిన తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఈ సాస్లు వద్దు, మసాలాలు ఒకటే సరిపోతాయి అనిపిస్తే ఓన్లీ మసాలాలు యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చండి. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ మసాలాలు సాసులు అన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పాస్తాను కూడా దీంట్లో వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ పాస్తాకు పట్టేటట్లుగా ఇలా బాగా టాస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. దీన్ని చాలా ఈజీగా చేయొచ్చండి. కొంచెం పాస్తా ఉడికించడానికి మాత్రమే టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. థ్యాంక్ యూ.